వినరో భాగవతోత్తమ కథలు, వినరో భాగవతోత్తమ కథలు, వినగా వినగా తొలగును వ్యథలు, వినగా వినగా తొలగును వ్యథలు, వినరో భాగవతోత్తమ కథలు, వినరో భాగవతోత్తమ కథలు, వినగా వినగా తొలగును వ్యథలు, వినగా వినగా తొలగును వ్యథలు, పలువిధ భక్తుల వింత చరితలు, పలువిధ భక్తుల వింత చరితలు, పలువిధ భక్తుల వింత చరితలు, పలువిధ భక్తుల వింత చరితలు, అందించును అవి అందని ఫలములు, అందించును అవి అందని ఫలములు, అందించును అవి అందని ఫలములు, అందించును అవి అందని ఫలములు, వినరో భాగవతోత్తమ కథలు, వినగా వినగా తొలగును వ్యథలు, వినరో భాగవతోత్తమ కథలు, వినగా వినగా తొలగును వ్యథలు. భీష్ముడు అందరికీ మహావీరుడుగా అందరికీ తెలుసు భీష్ముడు. కానీ భాగవతోత్తముడిగా చాలా తక్కువ మందికే తెలుసు. ఇందుకు కారణం లేకపోలేదు. ఏమాత్రమూ బయటకు ప్రకటించకుండా తనలో తానే రహస్యంగా శ్రీకృష్ణుణ్ణి సాధన చేశాడు. అక్కడక్కడ తన భక్తిని బహిరంగం చేశాడు. నిర్యాణ సమయంలో పూర్ణమైన మనస్సుతో శ్రీకృష్ణుని ధ్యానించాడు. చివరి సమయాల్లో తప్ప భీష్ముడు తన భక్తిని విశేషంగా ప్రకటించుకున్న సందర్భాలు చాలా తక్కువ. భీష్ముడు చరిత్రను సంపూర్ణంగా చదివి బాగా అర్థం చేసుకున్న పండితులు మాత్రం ఆయనను విడిచిపెట్టలేరు. వ్యాసాంబరీష శుకశౌనక భీష్మదాల్బ్యాన్ అంటూ ఆయనను తీసుకువెళ్ళి పరమ భాగవతుల లెక్కలో చేర్చేశారు. శకుంతల దుష్యంతులకు భరతుడు జన్మించాడు. భరతుడి అసలు పేరు సర్వదమనుడు. భరతుడి వంశం చాలా పెద్దగా విస్తరించింది. ఆ వంశంలో ప్రతిశ్రవసుడు అనే మహారాజు జన్మించి చక్కగా పాలన చేస్తున్న కాలంలో భీష్మ జన్మకు కారణమైన ఒక వింత జరిగింది. ఇక్ష్వాకు వంశీయుడైన మహాభిషుడు అనే రాజు ప్రజారంజకంగా పాలన చేస్తూ ఉండేవాడు. తన యోగ శక్తితో అప్పుడప్పుడు సత్యలోకానికి కూడా పోయి వస్తూ ఉండేవాడు. ధర్మబద్ధంగా రాజ్యపాలన చేసినటువంటి మహాభిషుడు కొంతకాలానికి సశరీరంగా స్వర్గలోకానికి చేరాడు. ఒకసారి మహాభిషుడు పెద్దలతో కలిసి బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుడికి నమస్కరించి ఆయన పాదాల దగ్గర కూర్చున్నాడు. ఇది ఇలా ఉండగా అక్కడికి అనుకోకుండా గంగాదేవి వచ్చింది. అంతలో హఠాత్తుగా వీచిన పెనుగాలికి ఆమె చీర స్థానభ్రంశం చెందింది. అక్కడ చేరి ఉన్నటువంటి రాజఋషులు దేవఋషులు అందరూ తలలు దించుకున్నారు. కానీ మహాభిషుడు మాత్రం గంగాదేవినే ఆసక్తితో చూడసాగాడు. ఇదంతా గమనిస్తున్న బ్రహ్మదేవుడు కోపించి, ఓ మహాభిష, ఇక నువ్వు మానవలోకంలో జన్మించు అని శపించాడు. అప్పుడు మహాభిషుడు పశ్చాత్తాపపడి, ఓ బ్రహ్మదేవ, నేను భూలోకంలో జన్మించడం తప్పనిసరి అయితే హస్తినాపురానికి మహారాజైన ప్రతీప మహారాజు పుత్రుడనే జన్మించే భాగ్యాన్ని అనుగ్రహించండి అని కోరుకున్నాడు. బ్రహ్మదేవుడు తథాస్తు అన్నాడు. గంగాదేవి కూడా మహాభిషునిపై మనస్సు పారేసుకుంది. అతన్నే మనసులో స్మరించుకుంటూ తిరిగి భూలోకానికి బయలుదేరింది. దారిలో ఆమెకు 8 మంది వసువులు కనిపించారు. వారందరూ వాడిపోయిన ముఖాలతో నిట్టూరుస్తున్నారు వాళ్ళందరూ. అది గమనించిన గంగాదేవి, ఓ వసుదేవతలారా, మీరందరూ ఎందుకు దుఃఖిస్తున్నారు అని ప్రశ్నించింది. అప్పుడు వారు, ఓ గంగామాత, మా స్వయంకృత అపరాధం వల్ల వశిష్ఠ మహర్షి మాకందరికీ మనుష్యలోకంలో జన్మించమని శాపం ఇచ్చారు.
ఇక మేము భూలోకంలో పుట్టవలసి ఉంటుంది. అందువల్ల నువ్వు నీ సూక్ష్మ రూపాన్ని విడిచిపెట్టి స్థూలమైన స్త్రీ రూపాన్ని ధరించి మాకందరికీ జన్మనివ్వలసిందిగా మేము కోరుకున్నాం. నీకు తప్ప ఇతరులకు మేము పిల్లలుగా పుట్టలేం. నీకు తెలిసినట్టుగా మహాపిషుడు ప్రతీపుడి కుమారుడై శంతన నామధేయంలో జన్మించబోతున్నాడు. ఆ పైన మీ ఇద్దరికీ వివాహం జరుగుతుంది. భూలోక అవతారణానికి అక్కడ వాతావరణానికి కూడా నువ్వు శంతనుడే కారణం కాగలరు. అందువల్ల నువ్వు మా ప్రార్థనను అంగీకరించు తల్లి అన్నారు. గంగాదేవి తనకు మహావిష్ణుడిపై ఎందుకు మనస్సు కలిగిందో తెలుసుకొని సంతోషించింది. ఓ ఎందుకే కాబోలు అనుకుంది. ఆ వసువులు ప్రార్థనను మన్నించి మీ కోరిక ప్రకారమే జరుగుతుందని వాగ్దానం చేసింది. అష్టవసువులలో ఒకడైన వసువు గంగాదేవిని ఇలా ప్రార్థించాడు. అమ్మ, మా ప్రార్థనను అంగీకరించినందుకు చాలా సంతోషం. నిజంగా నీకు ఉపకారం చేయాలని ఉంటే మేము పుట్టిన వెంటనే మమ్మల్ని గంగలో పడేశాయి. ఆ విధంగానైనా మేము భూలోకంలో ఎక్కువ కాలం ఉండే బాధను తప్పించుకుంటాం. త్వరగా మా లోకానికి చేరుకుంటాం అని ప్రార్థించారు. వారు చేసిన ఈ ప్రార్థనకు కూడా గంగాదేవి అంగీకరించింది. వసువుల్లారా, మీలో ఒక్క కుమారుడు మాత్రం దీర్ఘాయుష్మంతుడై వర్ధిల్లాలని నేను కోరుకుంటున్నాను అన్నది. వసువులందరూ అంగీకరించి, అమ్మ, మా అందరి తేజోభాగాల 4వ అంశను గ్రహించి 8వ వసువుకు మేము దారవస్తాం. దానితో అతడు చిరకాలం జీవించి అతడి చరిత్ర ముల్లోకాలను వ్యాపిస్తుంది అని వసువులు తెలిపారు. కొంతకాలానికి ప్రతీప మహారాజు గంగానదీ తీరంలో తీవ్రమైన తపస్సు ప్రారంభించాడు. ఆ సమయంలో గంగాదేవి సుందర స్త్రీ రూపాన్ని ధరించి నేరుగా వచ్చి ప్రతీపుడి కుడి తొడపై కూర్చుంది. ప్రతీపుడు ధ్యానం చాలించి గంగాదేవిని నువ్వెవరు అని ప్రశ్నించాడు. అందుకు గంగ, నేను జాన్హు మహర్షి కూతుర్ని. నువ్వు ఇంద్రుడితో సమానంగా ఉన్నావు, నన్ను పెళ్లి చేసుకో అని కోరింది. ప్రతీపుడు ఇలా అన్నాడు, ఓ జాహ్నవి, ఒడిలో కుడిభాగం ధర్మాసనం, భార్యలు ఎడమ తొడపైనే కూర్చోవాలి. కానీ నువ్వు అలా చేయలేదు. అందువల్ల నువ్వు నా పుత్రుడికే భార్య కావలసి ఉన్నది. నా కోరిక మన్నించి నా కొడుకైన శంతనుడికి నువ్వు భార్యవు కాగలవు అన్నాడు. గంగ అందుకు అంగీకరించింది. ఇది జరిగిన కొంతకాలానికి ప్రతీపుడు రాజ్యాన్ని శంతనుడికి అప్పగించి తపస్సుకై అడవులకు వెళ్ళిపోయాడు. శంతనుడు రాజై చక్కగా పాలిస్తూ ఒకసారి వేటకై గంగా తీరాన్ని చేరాడు. గంగా తీరంలో శంతనుడికి ఒక దివ్య సుందరి కనిపించింది. శంతనుడు ఆమె సౌందర్యానికి ముగ్ధుడై ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. ఆమెకు శంతనుడి మనస్సు అర్థమై దగ్గరకు వచ్చి, రాజా, నీ కోరిక నాకు అర్థమైంది. నువ్వు సంకల్పించినట్టుగానే నేను నీకు భార్యనవుతాను. అయితే నేనేది చేసినా నువ్వు వారించకూడదు. శుభమైన అశుభమైన నేను చేసిన దానిని నువ్వు అంగీకరించే తీరాలి. కఠినమైన మాటలాడి నన్నెప్పుడూ నొప్పించరాదు. ఈ విషయాలన్నీ వ్యతిరేకంగా నడుచుకుంటే అకస్మాత్తు మరుక్షణంలోనే నిన్ను వదిలి వెళ్ళిపోతాను అని చెప్పింది. శంతనుడు గంగా చెప్పినటువంటి అన్ని మాటలకు సరేనన్నాడు. వెంటనే వారికి వివాహం జరిగింది. కాలం ఆగదు కదా, సంవత్సరాలు క్షణాల్లాగా గడిచిపోయాయి. గంగాదేవికి 7 పుత్రులు పుట్టారు. పుట్టగానే గంగ ఆ పసికందుల్ని తీసుకువెళ్ళి గంగలో నదిలో పడేసింది. పైగా, ఓ రాజా, మీకు మంచి జరగాలనే నేను ఇలా చేస్తున్నాను అని చెప్పింది. చంద్రుడు ఏమైనా అంటే విడిచి వెళ్ళిపోతుందేమో అని భయంతో ఏమీ మాట్లాడలేక లోపలే కుమిలి కృషించిపోయాడు. తర్వాత కొంతకాలానికి 8వ కొడుకు పుట్టాడు. గంగాదేవి ఆ పిల్లవాడిని తీసుకొని గంగ వైపు అడుగులు వేయసాగింది.
గంగలో పడేయబోయింది. ఆ దృశ్యాన్ని చూసి శంతనుడు సహించలేకపోయాడు. ఆమెకు అడ్డం పడి, అసలు నువ్వెవరివి? ఎందుకింత ఘోరాలు చేస్తున్నావు? ఎవరి కోసం చేస్తున్నావు? పుట్టిన 7 పసిపిల్లలను గంగపాలు చేశావు. ఏ పాపము తెలియనటువంటి పసిగుడ్డును కూడా చంపాలని చూస్తున్నావు. చంపడానికి నీకు మనస్సేలా వచ్చింది అని చాలా కోపంగా మాట్లాడాడు. ఆమె ఏమీ చెక్క చెదరకుండా నవ్వుతూ ఇలా అంది, ఓ మహారాజా, ఇప్పుడు నేను చంపాలనుకోలేదు. ఈ రోజు నుంచి మీరు మంచి పుత్రులను కన్నవారిలో మొదటి వారవుతారు. ఇక నా సంగతికి వస్తే, మన ఒప్పంద ప్రకారం నాకు మీ సన్నిధిలో ఉండే కాలం పూర్తి అయిపోయింది. మీరు మన నియమాన్ని ఉల్లంఘించి నా వివరాలు అడిగారు కదా, చెబుతున్నాను వినండి. నేను జాహ్నవీదేవిని, మహామునింద్రులు నిత్యము సేవించే గంగాదేవిని. ఒక దేవకార్యార్థమే కొంతకాలం నీతో కలిసి ఉండవలసి వచ్చింది. ఇది ఒక దేవుడి కార్యం కోసం. ఈ క్షణంతో మన సాంగత్యం పూర్తి అయిపోయింది. వశిష్ఠ మహర్షి శాపం వల్ల అష్టవసువులు భూలోకంలో జన్మించవలసి వచ్చింది. ఈ లోకంలో నీకు తప్ప వేరెవరికి వసువులకు తండ్రి కాగల అర్హత లేదు. నీకయింది. నీ యోగం నువ్వు. వసువులకి తల్లి అయ్యే యోగం నాకు నీకే దక్కింది, ఆ పిల్లలకి. అందువల్ల నేను ఈ శ్రీరూపాన్ని ధరించి వచ్చాను. వసువులకు తండ్రివైన నీకు అక్షయ పుణ్యలోకాలు కలుగుతాయి. వసువుల కోరిక మేరకే నేను ఇన్ని రోజులు వారిని గంగలో పడేస్తూ వచ్చాను. వాళ్ళు కోరుకున్నారు కాబట్టి చేశా. చివరి కొడుకు మాత్రం దీర్ఘాయుష్మంతుడు కావాలని కోరుకున్నాను. ఇది నేను కోరుకున్నా. వాడే ఈ పిల్లవాడు. వసువులకు శాప విమోచనం కలిగింది. మీకు ఇక అంతా మంచే జరుగుతుంది. నేను ఇక దేవలోకానికి వెళ్ళిపోతున్నాను. ఈ పిల్లవాడికి కొంత వయస్సు వచ్చే వరకు నా దగ్గరే పెరుగుతాడు అని శంతనుడు నచ్చజెప్పి పిల్లవాడిని తీసుకొని వెళ్ళిపోయింది. వాడికి దేవవ్రతుడని నామకరణం చేసింది. ఇది భీష్ముడి అసలు పేరు. గంగ పుత్రుడు అవ్వటం వల్ల గాంగేయుడు అని, శంతన కుమారుడు అవ్వటం వల్ల శాంతనుడు అని కూడా భీష్ముడి పేర్లు వచ్చాయి. గంగాదేవి దేవపుత్రుణ్ణి విద్యాభ్యాసానికై వశిష్ఠ మహర్షి దగ్గర చేర్చింది. దేవవ్రతుడు ఆయన వద్ద చతుర్వేదాలను అధ్యయనం చేశాడు. విద్య పూర్తి అయిన తర్వాత వశిష్ఠుడు భీష్ముడిని బృహస్పతితోనూ శుక్రాచార్యుడితోనూ సమానుణ్ణి అయ్యావని ఆశీర్వదించాడు. తర్వాత దేవవ్రతుడు పరశురాముడి వద్ద పూర్తి ధనుర్వేదాన్ని అభ్యసించాడు. ఒకవైపు ధనుర్వేదంలో నైపుణ్యాన్ని సంపాదిస్తూ గంగాదేవి వద్ద భక్తితత్వాలను తెలుసుకున్నాడు. ఆత్మజ్ఞానంలో సనకాది మహర్షులతో సమానుడు అయ్యాడు. ఇటు గంగా వియోగ దుఃఖంతో రాజ్యం చేరిన శంతనుడు రాజ్యకార్యాన్ని చక్కగా నిర్వహించాడు. చతుస్సాగర పర్యంతమైన భూమిని జయించి చక్రవర్తి అయ్యాడు. ఒకనాడు శంతనుడు వేటాడుతూ గంగా తీరాన్ని చేరాడు. ఆయనకు తన వియోగ దుఃఖంతో గంగానది చిక్కిపోయినట్లుగా కనిపించింది. దుఃఖిస్తూ ముందుకు సాగాడు. కొంత దూరం పోయేసరికి ముద్దులొలికే ఒక పిల్లవాడు నూనుగు మీసాలతో, చిన్న చిన్న మీసాలతో కనిపించాడు. శంతనుడికి ఆ పిల్లవాడిని చూడగానే ఏదో తెలియని ఆత్మీయత ఏర్పడింది. పుట్టినప్పుడే తప్ప తరువాత చూడలేదు. ఆ పిల్లవాడిని పోల్చుకోలేకపోయాడు ఎవరు ఏమిటి అని. అంతలోనే దివ్యాలంకారాలను ధరించినటువంటి ఒక స్త్రీ ఆ పిల్లవాడి చేయి పట్టుకొని శంతనుడి దగ్గరకు వచ్చింది. ఆమె గంగాదేవి అని శంతనుడు గుర్తించాడు. గంగా చెప్తున్నది ఆ పిల్లవాడిని గురించి చెప్తూ అతడి బుద్ధి కుశలతను గురించి చాలా చెప్పి, ఇక నుంచి ఈ పిల్లవాడిని మీరే సంరక్షించుకోవాలని ఆ పిల్లవాడిని శంతనుడికి అప్పగించింది. శంతనుడు దేవవ్రతుడని రాజ్యానికి పిలుచుకొని వచ్చి కొంతకాలానికి ఒక శుభముహూర్తంలో మహావైభవంగా యువరాజు పట్టాభిషేకం చేశాడు.
అనంతరం శంతనుడు వేటకై యమునా తీరములో సంచరిస్తూ ఉండగా అపూర్వమైన సుగంధ పరిమళం ఆ చుట్టుపక్కల కమ్ముకొంది. ఆహా, ఎంత అద్భుతమైన వాసన అని అటూ ఇటూ చూడగా శంతనుడికి పడవ నడుపుతూ ఒక సుందర స్త్రీ కనిపించింది. ఆమె వద్ద నుండే ఈ సుగంధం వస్తుందని తెలుసుకున్న శంతనుడు ఆమెను సమీపించి, ఓ సుందరి, నువ్వెవరు? నీ తండ్రి ఎవరు? నువ్వు ఎంతో సుకుమారివి. నువ్వు ఇలా పడవ నడుపుతూ ఉంటే నా మనస్సు తరుక్కుపోతుంది. కొంచెం నీ గురించి చెప్పు అని అడిగాడు. అప్పుడు ఆ పిల్ల నవ్వుతూ, రాజా, నేను దాశరాజు పుత్రికను. నా పేరు సత్యవతి. నేను తీర్థయాత్రలకు వెళ్ళే వారిని ఈ విధంగా నది దాటిస్తూ ఉంటానంది. శంతనుడు ఆ క్షణంలో సత్యవతిని వివాహం చేసుకోవాలని అప్పటికే సంకల్పించి రాజ్యానికి వెళ్ళాడు. ఒక మంచి రోజున దాశరాజు ఇంటికి వెళ్ళి, ఓ దాశరాజా, నీ కూతురైన సత్యవతిని నాకిచ్చి పెళ్లి చేయి అని కోరాడు. అందుకు దాశరాజు నిట్టూర్పు విడిచి మనస్సులో ఉండేటువంటి చెప్తున్నాడు. ఓ శంతన మహారాజా, మీ వంటి రాజులు వచ్చి తన కూతురు నిమ్మని అడగటం ఏ తండ్రికైనా పట్టరాని ఆనందాన్ని ఇస్తుంది, నిజమే. నేను అలాగే సంతోషిస్తున్నాను. అయితే నాదొక చిన్న కోరిక ఉంది. దాన్ని తీర్స్తానంటే మీ పెళ్లి జరిపించడానికి నాకే అభ్యంతరం లేదన్నాడు. ఏమిటో షరతు పెడుతున్నాడు. ఆ షరతు ఏమిటి? అందుకు శంతనుడు, అలాగే నువ్వు అడిగేది ఉచితమైన ఇదైతే నేను తప్పకుండా దానిని అంగీకరిస్తాను. అయితే ముందు నీ కోరికను విన్న తర్వాతే మాట ఇస్తానన్నాడు. దాసుడు కాసేపు ఆలోచించి ఇలా చెప్పాడు. ఓ రాజా, ఈ వివాహం వల్ల నా కూతురికి పుట్టిన పిల్లవాడే నీ తర్వాత రాజు కావాలి. ఇంతకన్నా నేను కోరేది ఏమీ లేదు అన్నాడు. పైకి అమాయకంగా ఉన్న ఆ మాటలలోని అంతరార్థాన్ని తెలుసుకున్న శంతనుడు నిర్ఘాంతపోయి, నేను నీ కోరికను అంగీకరించను అని రాజ్యానికి వెళ్ళాడు. అక్కడ ఉన్నాడు కదా కొడుకు, యువరాజు పట్టాభిషేకం వేరే చేశాడు గంగా కుమారుడికి. ఏం చేస్తాడు? మాట ఇవ్వలేకపోయాడు, వచ్చేశాడు. అప్పుడు ఇదంతా దగ్గర ఉండి చూస్తున్నటువంటి మంత్రులు రాజుగారి పుత్ర ప్రేమకు చాలా సంతోషించారు. చూసారా, గంగాపుత్రుడు అంటే ఎంత ఆశ. ఒప్పుకోలేదే. రాజుగారితో రాజ్యానికి కూడా వాళ్ళు వెళ్ళారు ఈ మంత్రులంతా. శంతనుడు రాజ్యానికైతే తిరిగి వచ్చాడు, కానీ సత్యవతి జ్ఞాపకాలతో మునిగిపోయాడు. రోజు రోజుకి కృషించిపోసాగాడు. పితృభక్తికి పెట్టిన పేరే దేవవ్రతుడు. అతడు తండ్రి అవస్థను ఒక కంట గమనిస్తూ ఉన్నాడు. అతడికి తండ్రి ముఖంలో పూర్వపు సంతోషం కనిపించడం లేదు, ఉత్సాహం కనిపించడం లేదు. దేవవ్రతుడు శంతనుడి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు. సర్వతో భవతః క్షేమం, సర్వతో భవతః క్షేమం, విధేయాః సర్వపార్థివాః, విధేయాః సర్వపార్థివాః, వ్యాధిమిచ్చామి తే జ్ఞాతుం, వ్యాధిమిచ్చామి తే జ్ఞాతుం, ప్రతికూర్యాహి తత్ర వై, ప్రతికూర్యాంహి తత్ర వై. తండ్రి, మీరెందుకు ఇలా చింతాక్రాంతులై కృషిస్తూ కనిపిస్తున్నారు? నాతో కూడా ఈ మధ్య సరిగ్గా మాట్లాడటం లేదు. మీ చింతకు కారణం తెలియజేయండి. నేను మీ బాధ తొలగటానికి ఏం చేయాలో అది చేస్తానన్నాడు. శంతనుడు తనలో తాను ఆలోచించుకొని కాసేపటికి, నాయనా దేవవ్రత, నువ్వు అన్నది నిజమే. కొడుకు ఒక్కడే ఉన్నా లేనట్టే అని
ధర్మశాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ భరత వంశానికంతా నువ్వు ఒక్కడవే ఆధారంగా ఉన్నావు. ఒక్కడివే అయినా నువ్వు నాకు 100 మందితో సమానమయ్యా అని పొగుడుతున్నాడో దుఃఖిస్తున్నాడో లేక పీటిక వేస్తున్నాడో తెలియటం లేదు. దేవవ్రతుడు చాలా మేధావి. మంత్రుల ద్వారా రాజుగారు సత్యవతి మీద మనసు పారేసుకున్నాడని తెలుసుకొని వెంటనే రథమెక్కి కొంతమంది సామంతరాజులను మంత్రులను వెంటబెట్టుకొని సరాసరి దాసరాజు ఇంటికి వెళ్ళాడు. దాసుడు దేవవ్రతుడిని సత్కరించి గౌరవించాడు. కుశల ప్రశ్నలైన తర్వాత దేవవ్రతుడు తన తండ్రికి సత్యవతీదేవినిచ్చి వివాహం చేయాలని కోరాడు. అప్పుడు దాసుడు, ఓ యువరాజా, సత్యవతి ఊపారీచారవశుడనే రాజర్షి కూతురు. ఆమెను నేనెంతో ప్రేమగా పెంచుకున్నాను. కాబట్టి ఇప్పుడు మమకారంతో ఒక మాట నేను చెప్తున్నాను చూడు. సత్యవతికి పుట్టబోయే పుత్రుడే యువరాజు కావాలి. అలా అయితే సత్యవతిని మీ తండ్రికిచ్చి వివాహం చేయటానికి నాకే అభ్యంతరం లేదు అన్నాడు. ఆ మాట విని ధర్మజ్ఞుడైన దేవవ్రతుడు గంభీర స్వరంతో, ఓ దాశరాజా, మంత్రి సామంతులారా, అందుకే వాళ్ళందరినీ ఇంటబెట్టుకొచ్చాడు, మీరందరూ నా శపథాన్ని శ్రద్ధగా వినండి. నా తండ్రి కోరిక నెరవేరటానికి నేను కఠోరమైన దీక్షను వహిస్తున్నాను. ఇకపై సత్యవతీదేవి గర్భంలో జన్మించిన వాడే కౌరవ సామ్రాజ్యాన్ని పరిపాలించటానికి అర్హుడవుతాడు అని శపథం చేశాడు. దాసుడు కొద్దిగా నవ్వాడు. కానీ సందేహం ఇంకా తొలగకపోవటంతో దేవవ్రతుడిని ఇలా అడిగాడు, మున్ముందు నీకు పెళ్ళి అవుతుంది, పిల్లలు పుడతారు. వారు నువ్వు చేసిన ఈ ప్రతిజ్ఞను పాటించకపోవచ్చు కదా. ఈ సందేహమే నా హృదయాన్ని పీడిస్తుంది అన్నాడు. అప్పుడు దేవవ్రతుడు, దాశరాజా విను. ఓ రాజులారా, మీరు వినండి. పంచభూతాల్లారా, సూర్యచంద్రులారా, మీరు కూడా వినండి. రాజ్యం భూతావత్ పూర్వమేవ మయా త్యక్తం నరాధిపాః. రాజ్యాన్ని నేను ఇదివరకే విడిచిపెట్టేశాను. అద్య ప్రభృతి మేదాశ బ్రహ్మచర్యం భవిష్యతి. రాజ్యాన్ని విడిచిపెట్టిన నేను నా సంతాన విషయంలో ఒక నిరంతర నియమాన్ని అవలంబించబోతున్నాను. ఇక నేను ఈ క్షణం నుంచి ఆజన్మాంతం వరకు కూడా బ్రహ్మచర్యాన్ని వహిస్తాను. అపుత్రస్యాపి మే లోక భవిష్యతి అక్షయాదివి. పుత్రులు లేని వారికి అక్షయ పుణ్యలోకాలు లభించవని సంశయిస్తారేమో. పిల్లలు లేకపోయినా నాకు అక్షయ పుణ్యలోకాలు సిద్ధిస్తాయి, నాకు తెలుసు. ఈ నా సత్య ప్రతిజ్ఞను ఇక తిరుగులేదు. సత్య ప్రతిజ్ఞకు ఇకనైనా మా తండ్రి గారి కోరిక నెరవేరుతుందని భావిస్తున్నాను అని భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు. సంతోషించిన దేవతలు, దివ్యపురుషులు, అప్సరసలు, అంతరిక్షం నుండి దేవవ్రతుడిపై పుష్పవృష్టి కురిపించిన దేవతలు, దేవవ్రతుడి అనన్య సాధనమైన ఈ భీషణ ప్రతిజ్ఞకు సంతోషించి ఈనాటి నుండి ఈ దేవవ్రతుడు భీష్ముడని పిలువబడతాడని పలికారు. దాశరథ భీష్ముడి ప్రతిజ్ఞకు చాలా సంతోషించి సత్యవతిని శంతనుడికి ఇవ్వటానికి అంగీకరించాడు. భీష్ముడు ఆమె దగ్గరికి వెళ్ళి వినయంగా చేతులు జోడించి సత్యవతీదేవిని తీసుకొని భీష్ముడు హస్తినాపురానికి చేరాడు. భీష్ముడు చేరిన భీషణ ప్రతిజ్ఞను విని శంతన మహారాజు భీష్ముడి ప్రగాఢమైన పితృభక్తికి సంతోషించి దగ్గరకు తీసుకొని ముద్దాడి, భీష్మ, నీ కఠోర నియమాన్ని విని చాలా సంతోషించాను. నీకు స్వచ్ఛంద మరణాన్ని అనుగ్రహిస్తున్నాను. దీనితో నీ అనుమతి లేకుండా మృత్యుదేవత కూడా నీ దగ్గరకు రాలేదు. నువ్వు కోరుకున్నప్పుడు శరీరాన్ని విడిచిపెట్టవచ్చు అని వరాన్ని ఇచ్చాడు. భీష్ముడు ఆ వరానికి ఎంతో ఆనందించి తండ్రికి నమస్కరించాడు. తర్వాత సత్యవతి శంతనుల వివాహం జరిగింది. మహాభక్తుడైన భీష్ముడు ఈ విధంగా ఎన్నో సంవత్సరాలు సాధన చేసి మహాయోగులు సంపాదించే బ్రహ్మచర్యాన్ని ఒక మాటతో సిద్ధి చేసుకున్నాడు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ.